హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్ రిజల్ట్స్ జూన్ 14 రిలీజ్ అయింది కాబట్టి ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత సీట్ అలాట్మెంట్ పొందే ప్రాసెస్ ఏంటి, ఇది చాలా మందికి కూడా పెద్దగా అవేర్నెస్ లేదు. అయితే నేను వీడియోస్ రూపంలో ఇంతకు ముందు చాలా చేశానండి. అంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ ఏ స్టేట్లో ఎలా ఉంటుంది, అలాగే ఆల్ ఇండియా కోటా ఎలా ఉంటుంది, ఈ వివరాలన్నీ కూడా వీడియోస్ రూపంలో పబ్లిష్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్టులోకి వెళితే అక్కడ స్టేట్ వైడ్గా నేను సపరేట్ చేసి పెట్టాను, ఒకసారి చూడండి. ఈరోజు ఈ వీడియోలో జస్ట్ బ్రీఫింగ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఎందుకు అంటే మనకి కేవలము ఇప్పటికీ రిజల్ట్స్ మాత్రమే అనౌన్స్ చేశారంతే. స్టేట్ లిస్ట్ ఇంకా రాలేదు. అంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అనేది ఇంకా మనకి డిస్ప్లే చేయలేదు. అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే స్టేట్స్కి లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ వచ్చిన తర్వాత మీరు ఆ లిస్టులో మీ యొక్క నేము, మీ ర్యాంకు, మీ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కొద్ది మంది పేర్లు ఉండకపోవచ్చు కూడా. అయినా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఒకవేళ మీరు ఏపీ స్టూడెంట్ అయ్యుండి తెలంగాణ స్టేట్లో ఎగ్జామ్ రాశారు అనుకుందాం. అప్పుడు మీరు ఎక్కడ ఎగ్జామినేషన్ రాశారో ఆ లిస్టులో మాత్రమే ఎన్టీఏ వాళ్ళు పంపిస్తారు. అంత మాత్రాన మీరు తెలంగాణ స్టేట్కి లోకల్ ఎవరు, తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. అలాగని ఏపీలో మీరు లోకల్ కాకుండా కూడా ఉండరు. అంటే అసలు ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఒక స్టేట్కి అని జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కన్వే చేయటం మాత్రమే. అసలు ఆ లిస్టు వలన మనకి ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. అర్థమైంది కదా? అంటే లిస్ట్ అనేది జస్ట్ డిస్ట్రిబ్యూట్ చేస్తారంతే. యూనివర్సిటీస్ కోసమే ఆ లిస్ట్ వస్తుంది, కానీ పీపుల్ కోసం కాదది. అంటే స్టూడెంట్స్ కోసం, పేరెంట్స్ కోసం కాదు. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే యూనివర్సిటీ వెబ్సైట్స్లో మీకు వచ్చినటువంటి స్టేట్ లిస్టుని జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఆ లిస్టులో ఎంతమంది ఏ కేటగిరీలో స్టూడెంట్స్ ఉన్నారు మన రాష్ట్రంలో అని తెలుసుకోవడానికి మాత్రమే. అంతేగాని స్టేట్ ర్యాంక్ అనే పదాన్ని ఎక్కడ కూడా ఆ లిస్టులో యూజ్ చేయరు. సీరియల్ నెంబర్ మాత్రమే ఉంటుంది. అది ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మరలా ఇప్పుడు చూపించాల్సిన అవసరం లేదు. ఇంకా ఎవరికైనా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే జస్ట్ దీనికి ముందు మీకు రిజల్ట్ ఎనాలిసిస్ అనే వీడియో చేశాను, అది ఒకసారి వినండి. ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ నీట్ కౌన్సిలింగ్ ద్వారా ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ పొందటానికి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఉంటుంది, అలాగే స్టేట్ కోటా కౌన్సిలింగ్ ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ గురించి కూడా నేను నా ఛానల్లో ఒక మంచి వీడియోని 2024లో చేసి పెట్టాను. చాలా మంది కూడా చూస్తూ ఉన్నారు, రెగ్యులర్గా కూడా చాలా మంది వాచ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే దయచేసి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది నా ఛానల్లో. ఈ కౌన్సిలింగ్ ఎన్ని రకాలు ఉంటుంది, ఏ ఏ కౌన్సిలింగ్కి ఎవరెవరు అప్లై చేసుకునే అవకాశం ఉంది అనేది కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దయచేసి ఈ వీడియోని ఒకసారి వాచ్ చేయండి. మీకు ఇంకా మోర్ వీడియోస్ కావాలి అంటే ఇక్కడ ప్లేలిస్ట్ ఉంది. ప్లేలిస్ట్లో మీకు కేటగిరీ వైజ్గా, స్టేట్ వైడ్గా ఇక్కడ నేను ఇలా ప్లేలిస్ట్ పెట్టానండి. ఇవన్నీ కూడా మీరు జస్ట్ ఓపెన్ చేసి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. క్లియర్? అయితే ఇప్పుడు కౌన్సిలింగ్స్లో ఫస్ట్ అసలు మనకి బిగినింగ్ స్టార్ట్ అయ్యేటువంటి కౌన్సిలింగ్ ఏంటి అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్. ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే మనకి స్కోర్ కార్డు మీద ఆల్రెడీ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోరు పర్సంటైల్ మెన్షన్ చేశారు. మీ కేటగిరీలో మీకు ఎంత స్కోర్ వస్తే మీరు క్వాలిఫై అయినట్లు అనేది ఇక్కడ కేవలము ఈ రైట్ సైడ్ మార్క్స్ని మాత్రమే చూసుకుంటే అర్థమవుతుంది. అంటే ఎవరైతే ఈ రైట్ సైడ్ స్కోర్ని బేస్ చేసుకొని క్వాలిఫై అవుతారో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా మీరు ఆల్ ఇండియా కోటాలో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే చాలా మంది అనుకోవటం ఏంటంటే అంటే ఏ స్టేట్లో కూడా సీట్ రానటువంటి వాళ్ళు ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేస్తే అక్కడ అన్ని స్టేట్స్ కాలేజెస్ ఉంటాయి, కొన్ని వేల సీట్స్ ఉంటాయి కాబట్టి మిగతా స్టేట్స్లో ఎక్కడా రాకపోయినా ఆల్ ఇండియా కోటాలో సీటు వచ్చే అవకాశాలు ఉంటాయేమో అని చాలా మంది కూడా అప్లై చేస్తూ ఉంటారు. చేయటంలో తప్పైతే లేదు, కానీ 200 మార్కులు వచ్చిన వాళ్ళు, 150 మార్కులు వచ్చిన వాళ్ళు వీళ్ళు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవటం అనేది అనవసరం అని చెప్తాను నేను. ఖచ్చితంగా అనవసరం. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకొని, అంటే డబ్బులు వేస్ట్ అంటే మీకు అప్లై చేసుకోకండి అని చెప్తే వాళ్ళు ఏమంటారంటే మరలా రీఫండ్ అవుతుందంట కదా అమౌంట్, కేవలం ఒక 500 రూపాయలే కదా లేదా 1000 రూపాయలే కదా అని చెప్తూ ఉంటారు. అప్లై చేసుకోవద్దు అని నేను చెప్పడం లేదు, కానీ మీరు అప్లై చేసుకున్నప్పుడు ఇది కేవలము
జస్ట్ ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టాము, ఇక్కడ మనకి ఖచ్చితంగా రాదు అని మీరు ఫిక్స్ అయ్యి పెట్టుకోండి. అంతేగాని మీరు ప్రతి రౌండ్కి కూర్చొని వేల కొలది కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని పలానా రాష్ట్రంలో పలానా కాలేజ్లో నాకు సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎదురు చూస్తూ అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటూ వేరే కౌన్సిలింగ్స్లో పార్టిసిపేట్ చేయకుండా మీరు అనవసరంగా మీ టైం కిల్ అవుతుంది, లేదా నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాను, లేదా నెక్స్ట్ ఏదన్నా వేరే అదర్ కోర్సెస్కి వెళ్ళే అవకాశాలని కోల్పోవద్దని నా సలహా. అయితే ఇది లాస్ట్ ఇయర్ వెబ్సైట్ ఇంకా మనకి అప్డేట్ అవ్వలేదు. అంటే మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకా 2024 మాత్రమే ఉంచారు. మనకి అతి త్వరలో అంటే సుమారుగా ఒక వారం లేక 10 రోజుల్లో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ స్టార్ట్ అవబోతూ ఉంది. ఎవరైతే ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరందరూ కూడా మీ యొక్క డాక్యుమెంట్స్తో రెడీగా ఉండండి. అంటే డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయక్కర్లేదంట కదా అని చాలా మంది అంటూ ఉంటారు. అప్లోడ్ చేయక్కర్లేదు, కానీ డాక్యుమెంట్స్ని బేస్ చేసుకొని దానిలో ఉన్నటువంటి డేటాని అప్లికేషన్ ఫిల్లింగ్లో మీరు ఎంటర్ చేయాల్సి వచ్చింది. కాబట్టి డాక్యుమెంట్స్ ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఒకసారి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యింది అంటే కౌన్సిలింగ్, వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్, రిపోర్టింగ్ స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతూ ఉంటుంది ప్రాసెస్. అప్పుడు మీరు డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటాము లేదా తెచ్చుకుంటాము, ఒరిజినల్స్ లేవు, అప్పుడు మనకి టైం సరిపోదు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, అంటే మనం ప్రతి ఒక్కదానికి కూడా ఏదో ఒక కాజుని వెతుక్కోకుండా మనకి అసలు కౌన్సిలింగ్స్కి అంటే మనం కేవలం ఆల్ ఇండియా కోటా మాత్రమే కాదు కదా పార్టిసిపేట్ చేసేది. మీరు స్టేట్ కోటా కౌన్సిలింగ్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు కదా, మరి డాక్యుమెంట్స్ కావాలి కదా. సో ఆల్ ఇండియా కోటాకైతే అప్లోడ్ చేయరు, బట్ స్టేట్ కోటాలో చెయ్యాలి కదా. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఖచ్చితంగా మీ యొక్క డాక్యుమెంట్స్ని ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. డాక్యుమెంట్స్ని రెడీ చేసుకోవటం అంటే మీనింగ్ జస్ట్ మీ ఫైల్లో పెట్టుకోవటం కాదు. ప్రతి ఒక్క సర్టిఫికెట్ని మీరు డాక్యుమెంట్ స్కానర్ లేదా పీడిఎఫ్ స్కానర్ అంటే స్కానింగ్ యాప్స్ ఉంటాయి మనకి మొబైల్స్లో, ఆ స్కానింగ్ యాప్ యూజ్ చేసి స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసుకొని వాటిని జాగ్రత్తగా ఒక పీడిఎఫ్ రూపంలో సేవ్ చేసి పెట్టుకోవాలి. అయితే ఆ సర్టిఫికెట్స్ యొక్క సైజెస్ ఎంత ఉండాలి, ఏ ఫార్మాట్లో ఉండాలి, అవి మనకి నోటిఫికేషన్స్ వచ్చాక ఇస్తారు. కానీ దానికంటే ముందుగానే మనం తెలుసుకునే అవకాశాలు కూడా మనకున్నాయి. మా వీడియోస్లో మేము చెప్తూ ఉన్నాము ఆల్రెడీ. అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ ఏ సర్టిఫికెట్స్ కావాలి, ఏ ఫార్మాట్లో ఉండాలి, దీనికి సంబంధించి నేను ఆల్మోస్ట్ 2 months బ్యాకే డాక్యుమెంట్స్కి సంబంధించిన వీడియోస్ చేశాను. వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి, దయచేసి ఒకసారి వాచ్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సర్టిఫికెట్స్ని ప్రాపర్ ఫార్మాట్ సైజులో పెట్టుకొని రెడీగా ఉంచుకోండి. అలాగే ప్రతి సర్టిఫికెట్కి కూడా ప్రతి ఒక్కరు కూడా మినిమం 3 sets జిరాక్స్ కాపీస్ కూడా పెట్టుకొని ఫైల్ రెడీ చేసుకోవాలి. అంటే కొన్ని కాలేజెస్ వాళ్ళు 3 కాపీస్ అడుగుతారు, కొన్ని కాలేజెస్ వాళ్ళు 2 కాపీస్ అడుగుతారు, కొన్ని కాలేజెస్ వాళ్ళు ఒక సెట్టే అడగొచ్చు. అంటే ఏ కాలేజ్లో మీకు సీట్ వస్తుందో మనకు తెలియదు. అలాగే మీరు సపోజ్ ఒక 2-3 కౌన్సిలింగ్స్కి పార్టిసిపేట్ చేశారు. సో ఫస్ట్ ఒక సీట్ వచ్చింది, అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యారు, వాళ్ళు 2 sets తీసేసుకుంటారు. మరలా అక్కడి నుండి ఇంకొక కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేశారు, ఇంకా బెస్ట్ కాలేజ్ వచ్చిద్దేమోనని అక్కడ సీట్ వచ్చింది, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక 2 sets తీసుకున్నారు. అప్పుడు మీకు సర్టిఫికెట్స్ ఎక్కడి నుండి వస్తాయి? కష్టం కదా. సో అందుకని నేను చెప్పేది మినిమం 3 లేదా మ్యాక్సిమం 4 or 5 sets తీసుకొని ఇంట్లో పెట్టుకోండి. జాగ్రత్త, మీరు స్కాన్ చేసుకునేటప్పుడు, మీరు జిరాక్స్ తీసుకునేటప్పుడు అక్కడ ఒరిజినల్స్ మిస్ అయినటువంటి కేసెస్ నేను ఎవ్రీ ఇయర్ కూడా వింటూ ఉన్నాను. రేపు వెళ్ళి రిపోర్ట్ చేయాలంటే ఈ రోజు సర్టిఫికెట్ జిరాక్స్ సెంటర్ దగ్గర మిస్ అయిందండి, ఎవరి దానిలోనే కలిసిపోయింది అని చెప్తూ ఉంటారు. దయచేసి మీరు కొంచెం అలర్ట్గా ఉండండి. ఇద్దరు వెళ్ళండి, ఒకరు పట్టుకోండి, ఒకరు ఇస్తూ ఉండండి అక్కడ. అంతేగాని మీరు ప్రతి దానికి కూడా అంటే మరలా ఫోన్లు చేయటము, మేడం మా సర్టిఫికెట్ మిస్ అయిందండి ఏం చేయాలి, ఇవన్నీ కూడా మీ రెస్పాన్సిబిలిటీ. మీ ఇంట్లో వస్తువులు మీరు భద్రంగా ఉంచుకుంటున్నారు కదా, అదే మాదిరిగా సర్టిఫికెట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు సీటు వచ్చినా రాకపోయినా సర్టిఫికెట్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ ప్రాపర్గా ఉండి తీరాల్సిందే. అంటే సర్టిఫికెట్ ఉంటేనే అసలు ముందు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. గుర్తుంచుకోండి, ఎలిజిబిలిటీ ఉండాలి అంటే సర్టిఫికెట్స్ ఖచ్చితంగా ఉండి తీరాలి. సీటు వచ్చిన తర్వాత ఒరిజినల్స్ తీసుకువెళ్ళి సబ్మిట్ చేస్తాము, బట్ సాఫ్ట్ కాపీ పక్కాగా ఉండాలి. వాళ్ళు ఏది అప్లోడ్ చేయమంటే ఆ సర్టిఫికెట్ ఖచ్చితంగా చేస్తేనే మీకు అప్లికేషన్ ప్రాసెస్ యాక్సెప్ట్ అవుతుంది.
అర్థమైంది కదా? సో ఇప్పుడు మీరు రిజల్ట్ వచ్చిన దగ్గర నుండి ప్రతి ఒక్కరి డ్యూటీ ఏంటంటే, వీడియో క్రింద ఎవరైనా సరే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి అడుగుతారేమో అని చూస్తూ ఉన్నాను. కాదు, ప్రతి ఒక్కరు కూడా మా పాపకి మా బాబుకి ఎంత స్కోర్ వచ్చింది, సీట్ వస్తుందా, ఎక్కడ సీట్ వస్తుంది, వస్తుంది అంటే ఏ కాలేజ్లో వస్తుంది, ఏదో ఒక కాలేజ్ వస్తుందంటే గవర్నమెంట్ వస్తుందా ప్రైవేట్ వస్తుందా, ఇలా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్, ఓన్లీ సీట్ వస్తుందా అని మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. అసలు సీటు వచ్చేది లేనిది ఎవ్వరూ చెప్పలేరండి. నేనే కాదు, ఈవెన్ మీ యొక్క స్టేట్ హెల్త్ యూనివర్సిటీస్ వాళ్ళు చెప్పలేరు, ఎన్టీఏ వాళ్ళు చెప్పలేరు, ఎన్ఎంసి వాళ్ళు చెప్పలేరు. హైలీ ఇంపాసిబుల్ అది. బాగా హైయెస్ట్ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ వాళ్ళకైతే ఏమైనా కొంచెం క్యాలిక్యులేట్ చేసి చెప్పొచ్చు, కానీ మోడరేట్గా వచ్చిన వాళ్ళకి వెరీ డిఫికల్ట్. పలానా కాలేజ్లో పలానా సీట్ వస్తుంది, పలానా కేటగిరీలో అని చెప్పడం అనేది వెరీ డిఫికల్ట్. ఇంకొక విషయం, మీకు ఎంత స్కోర్ వచ్చిందని కాదు, లేదా మీకు ఏ కాలేజ్లో వస్తుంది అని కాదు, మీరు చేసే ప్రాసెస్ ఎలా చేస్తున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీకు లాస్ట్ ఇయర్ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. 675 మార్కులు వచ్చినటువంటి స్టూడెంటు ఏపీ స్టేట్లో వెబ్ ఆప్షన్స్ పెట్టి ఓటీపీ ఎంటర్ చేయకపోవటం వలన సీట్ అలాట్మెంట్ కోల్పోయాడు. ఆ స్టూడెంట్కి స్కోర్ ఉంది, సర్టిఫికెట్స్ అప్లోడ్ చేశాడు, అంతా ప్రాపర్గానే ఉంది, వెరిఫికేషన్ అయిపోయింది, మెరిట్ లిస్ట్లో ఉంది, వెబ్ ఆప్షన్స్ పెట్టాడు. కానీ లాస్ట్లో ఏం చేశాడు, ఓటీపీ ఎంటర్ చేయకుండా ల్యాప్టాప్ని షట్ డౌన్ చేశాడు. ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీ వెబ్ ఆప్షన్స్ యాక్సెప్ట్ అవుతాయి, అప్పుడు మాత్రమే వాటిని బేస్ చేసుకుని సీట్ అలాట్ అవుతుంది. ఇది ప్రాసెస్. కౌన్సిలింగ్లో మీరు నేర్చుకోవాల్సింది ప్రాసెస్ అని నేర్చుకోవటానికి, అవేర్నెస్ తెచ్చుకోవటానికి ప్రయత్నించండి. అంతేగాని జస్ట్ స్కోర్ అడగటము, స్కోర్ చెప్పటము, సీట్ వస్తుందా లేదా, ఎక్కడొస్తుంది, నిజంగా వస్తుందా, 100% వస్తుందా, ఇలాంటి క్వశ్చన్స్ అనవసరంగా మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. అయినా మీకు కొన్ని వందలాది వీడియోస్ ఛానల్స్ ఉన్నాయి, వాటిల్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ చూస్తూ ఉన్నారు, అవైలబుల్గా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, మీకు వస్తుందా లేదో కూడా తెలుసు, తెలిసి కూడా అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్, అన్నెసరీ క్వశ్చన్స్. దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు వీడియో క్రింద ప్రాసెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడగండి, నేను ఎన్ని క్వశ్చన్స్కైనా ఆన్సర్ ఇస్తాను. మీరు దయచేసి సీటు వస్తుందా లేదా ఇదే క్వశ్చన్ అంటే ఎంతమందికి నేను ఆన్సర్ ఇవ్వగలుగుతాను? నేను జాతకం చెప్పేదాన్ని కాదు కదా, అది ఇంపాసిబుల్ అండి, నమ్మొద్దు. ఇప్పుడు మీకు వస్తుందని చెప్తాను, 675 మార్కుల అబ్బాయికి వస్తుందని చెప్పగలనా, రాదని చెప్పనా? వస్తుందనే కదా, 100% వస్తుందనే కదా చెప్పొచ్చు మనం. మరి ఆ స్టూడెంట్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఓటీపీ ఎంటర్ చేస్తాడా లేదనేది నాకు తెలుసా? లేదు కదా. అంటే మనం చేసే ప్రాసెస్ ఎలా చేస్తున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది అనుకుంటూ ఉంటారు, మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండి, మా తెలుసు మేము చేసుకుంటామండి అంటారు. తప్పే కాదండి, ఎవ్వరు కూడా 100% కరెక్ట్ కాదు. అర్థమైందా? మనకి సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉండొచ్చు, లేదా మీరు డాక్టర్స్ అవ్వచ్చు, ఇంజనీర్స్ అవ్వచ్చు, లేదా చక్కగా మీకు ప్రోగ్రామింగ్ తెలిసి ఉండొచ్చు, సిస్టమ్ వర్క్ తెలిసి ఉండొచ్చు. ఇక్కడ ఇవన్నీ కాదు ఫ్యాక్టర్స్. ప్రాసెస్కి సంబంధించిన గైడ్ లైన్స్ ప్రాపర్గా చదివామా లేదా, ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా చేస్తున్నామా లేదా, ఈ స్టెప్ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, దానికి సంబంధించిన డేటా ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది, అసలు వీటికి సంబంధించిన స్కెడ్యూల్స్ ఎక్కడున్నాయి, ఏ ఏ డేట్స్లో మనం ప్రాసెస్ చేసుకోవాలి, ఇవి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఒక నోట్బుక్ పెట్టుకొని రాసుకుంటూ ఉండాలి. ప్రస్తుతం మీరు చేయాల్సిన పని ఇమ్మీడియట్గా మీ యొక్క డాక్యుమెంట్స్ని ప్రాపర్గా రెడీ చేసుకోవటం, ఫైల్ రెడీ అయిపోవాలి. వన్స్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్స్ వస్తే మీకు అసలు సఫిషియంట్ టైం ఉండదు. చాలా మంది దగ్గర కూడా సర్టిఫికెట్స్ లేవు, నేను అడుగుతూ ఉన్నాను. చాలా మంది కూడా అంటే నా దగ్గర పెయిడ్ కౌన్సిలింగ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, అలాగే కొద్దిమంది కమెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు. అంటే సర్టిఫికెట్ ఉందా అంటే అదేంటండి అని అడుగుతారు, ఎక్కడ తెచ్చుకోవాలి నన్ను అడుగుతారు. సో అవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. గూగుల్ సెర్చ్లో కొట్టండి, తెలుస్తుంది. ఒకటే క్వశ్చన్స్ అడగటమే తప్ప మన ప్రయత్నం లేకుండా ఉంటుంది. మీరు అసలు ప్రయత్నించట్లేదు. మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉన్నప్పుడు చక్కగా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. గూగుల్ సెర్చ్లో మీరు మీరు ఏ క్వశ్చన్ అడిగినా సరే ఆన్సర్ ఇచ్చేస్తుంది అది. సో ఎవరో ఒకరు ఆ క్వశ్చన్ ఆల్రెడీ రేస్ చేసుంటారు, దానికి ఆన్సర్ ఇచ్చుంటారు, వేరే ఎవరో ఒకరు ఎక్స్పర్ట్స్. చక్కగా అవన్నీ చూసి నేర్చుకోండి. లేదు, రోజుకి ఒక 2-3 వీడియోస్, కౌన్సిలింగ్ వీడియోస్ వినండి. దానివల్ల మీకేం లాస్ వస్తుందండి, మీకు బెనిఫిటే కదా. అసలు ఈ ప్రాసెస్ ఎవ్వరూ మీకు చెప్పరు. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చింది, ఏం చెయ్యాలి, అసలు వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్ ఏంటి, అసలు ఏమీ ఎవరు మనకి చెప్పరండి. మనకు మనమే ఇలా పేర్లు తెలుసుకొని, వెబ్సైట్ నేమ్స్ తెలుసుకొని, ఇక్కడ మనం వెతుక్కుంటూ రిజిస్ట్రేషన్ ఎక్కడ ఉంది, ఎక్కడ
ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వచ్చింది, ఇవన్నీ వెతుక్కొని మీరు చేసుకోవాలి మీకు మీరుగా. అర్థమైంది కదా? ఎవ్వరు అసలు మనకి ఎన్టీఏ వాళ్ళు కానీ, ఎన్ఎంసీ వాళ్ళు కానీ, లేదా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఎంసీసీ వాళ్ళు కానీ, స్టేట్ వాళ్ళు కానీ ఎవ్వరు చెప్పరండి. మెయిల్స్ రావు, మెసేజెస్ రావు. వచ్చేది ఏంటి అంటే ఓన్లీ ఓటీపీలు వస్తాయి మీ మొబైల్స్కి లేదా మెయిల్స్కి, అంతే. అదే స్టేట్ కోటా కౌన్సిలింగ్లో అయితే సీటు వస్తే మీ మొబైల్కి సీట్ అలాట్మెంట్ వచ్చింది, పలానా రోజు వెళ్ళి జాయిన్ అవ్వండి అని మెసేజ్ వచ్చింది, అంతే. అంతేగాని మీకు అసలు ఈ ప్రాసెస్కి సంబంధించిన డేటా లేదా ఇన్ఫర్మేషన్ ఎటువంటిది కూడా ఎవ్వరు షేర్ చేయరు. అసలు కట్ ఆఫ్ లెంత్ అండి, కట్ ఆఫ్ లెంత్ అండి, ఇవన్నీ అడుగుతూ ఉంటారు, అన్నెసరీ టైం వేస్ట్ అండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇంపార్టెంట్ విషయం, ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్తో పోలిస్తే సుమారుగా ఒక 100 మార్కులు లేదా 150 మార్కులు వేరియేషన్తో ఉన్నాయి. అంటే ఏ కేటగిరీ చూసినా సరే, లేదా మినిమం తీసుకున్నా కూడా ఒక 50 to 40 వేరియేషన్ అయినా మార్క్స్ ఉన్నాయి. అలాగే రెస్పెక్టివ్ ర్యాంక్స్ కూడా ఉన్నాయి. అయితే అసలు మేము పార్టిసిపేట్ చెయ్యాలా లేదా కౌన్సిలింగ్లో, మరి వస్తుందా లేదా, ఒకవేళ మేము చేస్తే రాకపోతే వేస్ట్ కదా, అమౌంట్ మరలా తిరిగి ఇవ్వరు కదా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉన్నారు. నేను చెప్పేది ఒకటేనండి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఆల్రెడీ మీరు చూసుకునే ఉంటారు, వీడియోస్లో కానీ వెబ్సైట్స్లో కానీ ఎక్కడైనా సరే. లాస్ట్ ఇయర్ దానికి సుమారుగా, అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ 400 మార్కులు వస్తే వచ్చింది అనుకోండి, ఈ సంవత్సరం మీకు ఒకవేళ కానీ 250 వచ్చినా సరే, ఈ సంవత్సరం 250 మార్కులు వచ్చిన స్టూడెంట్ కూడా అప్లికేషన్స్ పెట్టుకోండి అని నా రిక్వెస్ట్. అప్లికేషన్స్ పెట్టుకోండి, కౌన్సిలింగ్స్లో పార్టిసిపేట్ చేయండి. బట్ స్టూడెంట్ని మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశాలు బాగా తక్కువ ఉన్నాయని మీకు తెలిసినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు ఒకవేళ మరలా ఎంబీబీఎస్ చదవాలి అనుకుంటే లాంగ్ టర్మ్లో జాయిన్ చేసుకోండి ఫస్ట్ డే నుండి. లేదు, మేము ఏదో ఒక కోర్సు ఈ సంవత్సరం ఎక్కడో ఒక చోట జాయిన్ చేస్తాము అంటే అదర్ నోటిఫికేషన్స్ను కూడా సర్చ్ చేసుకొని అవన్నీ కూడా ప్రిపేర్డ్గా ఉండి అప్లై చేసుకుంటూ ఉండండి. సో పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకు పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, మీరు పార్టిసిపేట్ చేసే రోజు కాలేజెస్, ఒక 50 కాలేజెస్ మీ కౌన్సిలింగ్లో ఉన్నాయి అనుకుందాం ఎగ్జాంపుల్. కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి రెండో రౌండు, మూడో రౌండు వెళుతూ ఉండే కొద్దీ న్యూ కాలేజెస్ యాడ్ అవుతూ ఉంటాయి, న్యూ సీట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. అప్పుడు మీకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాలు ఉండవు. అయితే కేవలము ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో మాత్రమే ఆ ఫెసిలిటీ ఉంటుంది. అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో మాత్రం ప్రతి రౌండ్కి కూడా ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. ఎందుకంటే అన్ని స్టేట్స్లో కూడా కేవలము సింగిల్ రిజిస్ట్రేషన్ మాత్రమే, ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ మాత్రమే ఉంటుంది కాబట్టి, సో ఎక్కడ సీట్ రానటువంటి స్టూడెంట్స్ ఒకవేళ ఏదైనా ఆల్ ఇండియా కోటాలో డీమ్డ్ యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వాలి అనుకున్నా, లేదా లాస్ట్ సీట్స్లో కానీ ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే అలాంటి సందర్భంలో స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో మాత్రం ప్రతి రౌండ్కి కూడా ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ మనకి ఫెసిలిటీ ఇచ్చారు. కాబట్టి ఏ కౌన్సిలింగ్లో ఏ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏ ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది కూడా తెలుసుకోండి. సో ఇది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి వెబ్సైటు. ప్రస్తుతం మీరు చేయాల్సింది, ఎవరినో అడిగే కంటే కూడా మీరు అంటే కట్ ఆఫ్లు పక్కన పెట్టేసేయండి. అసలు ఈ వెబ్సైట్లో ఏముంది, మనం ఈ సంవత్సరం 2025లో ఎక్కడ ఏమి చూసుకోవాలి, ఎక్కడ ఏ టైప్ ఆఫ్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి, అసలు వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, సో వీటన్నిటిని కూడా ఒకసారి ఓపెన్ చేసి చదివితే మీకు ఒక అవగాహన వచ్చింది. ఈ ప్రాసెస్ చెయ్యండి దయచేసి. మీ స్కోర్స్ని పక్కన పెట్టి, సీట్ వచ్చే అవకాశాలు పక్కన పెట్టి, అసలు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, అసలు ఎక్కడెక్కడ ఏ ఏ కాలేజ్ ఉంది, వాటిల్లో స్టూడెంట్స్కి వచ్చినటువంటి మెరిట్ని బట్టి ఏ కాలేజెస్ టాప్లో ఉన్నాయి, ప్రయారిటీస్ని తయారు చేసుకోండి. రేపు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అప్పుడు ఆలోచించుకునే టైం ఉండదు. ఇప్పుడే మీరు వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ కూడా తయారు చేసుకోవాలి. వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ సంబంధించిన వీడియోస్ కూడా నేను చాలా చేశాను. అయినా సరే ఏ స్టూడెంట్ ప్రయారిటీ ఆ స్టూడెంట్దే. మీకు మీకు దగ్గరలో ఉన్న కాలేజెస్, మీకు దగ్గరలో ఉన్నటువంటి ఊర్లు అవి కావాలి అంటే వాటిని ఫస్ట్ పెట్టుకోండి. అంతేగాని మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి కాదు. చాలా మంది అడిగే విషయం ఏంటంటే, మాకు 200 వచ్చినాయండి, మేము అంటే టాప్ ఇయన్ని తీసేసి లీస్ట్ నుండి పెట్టుకోవచ్చా అని అడుగుతారు. ఎప్పుడు నేను ఒకటే చెప్తాను, ఒక 700 మార్కులు వచ్చిన స్టూడెంట్ థింకింగ్ ఎలా ఉంటుందో అలాగే ఆలోచించాలి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు. మీరు అడుగు నుండి ఎంతవరకు మీకు వచ్చే అవకాశం ఉందని మీరు గెస్ట్ చేయగలరు చెప్పండి. అంటే ఇన్ని కాలేజెస్ వరకే పెట్టుకుంటే నాకు వచ్చే అవకాశం ఉందని చెప్పగలుగుతారా? లేదు కదా.
సో నష్టమేముంది? సో అన్లిమిటెడ్ అంటే కంప్లీట్గా అన్ని కాలేజెస్ పెట్టుకునే ఫెసిలిటీ ఉన్నప్పుడు ఎందుకు మీకు మీరుగా తగ్గించుకోవటం? సో ప్రతి ఒక్కరు కూడా టాప్ టు బాటమ్ పెట్టేటప్పుడు బెస్ట్ టు లీస్ట్ ప్రయారిటీని మాత్రమే ఫాలో అవ్వండి. కాకపోతే బెస్ట్ టు లీస్ట్ అన్నాం కదా అని బెస్ట్ కాలేజ్ పెట్టినంత మాత్రాన అక్కడికి వెళ్ళి 100% జాయిన్ అవుతారో లేదో కూడా మీరు ఆలోచించుకోవాలి. జాయిన్ అవుతారో లేదో కూడా డెసిషన్ తీసుకోవాలి. అంటే దూరంగా కాలేజ్ వచ్చింది అనుకోండి, అక్కడికి వెళ్తారు లేదో మీరు మీ ఫ్యామిలీతో మాట్లాడుకొని డెసిషన్ తీసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా వర్కౌట్ చేయాలి. ఒక నోట్బుక్ పెట్టుకోవాలి, ఫ్యామిలీ కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, డిస్కషన్ ఉండాలి. అర్థమైంది కదా? సో ఇది ఆల్ ఇండియా కోటా వెబ్సైట్లో మీరు చూసుకునేటువంటి పద్ధతి. ఇంకా ఇక్కడ ఆర్చీవ్ అని ఉంది. ఇక్కడ ఆర్చీవ్ యూజీలో కూడా క్లిక్ చేసినట్లయితే లాస్ట్ ఇయర్వి ఫైల్స్ అన్ని కూడా మనకి క్లియర్గా కనిపిస్తాయి. రౌండ్ వైజ్ అలాట్మెంట్ లిస్టులు ఉన్నాయి, అలాగే ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఓపెన్ చేసి దయచేసి ఒకసారి చదవండి. అలాగే సెకండ్ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ వచ్చి స్టేట్ కౌన్సిలింగ్ ఉంటుంది. స్టేట్ కౌన్సిలింగ్ అంటే ఎవరు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైతే ఆ రాష్ట్రానికి సంబంధించిన హెల్త్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ని కండక్ట్ చేసేది. మన తెలుగు రాష్ట్రాల గురించి నేను వీడియో చేస్తూ ఉన్నాను కాబట్టి పర్టికులర్గా ఈరోజు ఇక్కడ నేను ఫస్ట్ ఏపీ స్టేట్కి సంబంధించిన హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్ మీకు చూపిస్తూ ఉన్నాను. మీరు ఇప్పుడు రాబోయేటువంటి స్టేట్ లిస్ట్ ఎక్కడ చూసుకోవాలి అంటే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఈ వెబ్సైట్లో చూసుకోవాలి. జస్ట్ గూగుల్ సెర్చ్ బార్లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని కొట్టండి, లేదా ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అని కొట్టినా కూడా ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిఫరెంట్ ట్యాబ్స్ ఉంటాయి. ఈ ట్యాబ్స్లో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి వెంటనే కొంచెం స్క్రోల్ చేస్తే క్రిందకి ఇక్కడ అడ్మిషన్స్ అని ఉంది. మనకి రాబోయేటువంటి లిస్టు ఈ మధ్యలో కనిపిస్తుంది. మనకి స్టేట్ లిస్టు రిలీజ్ చేయటంతోనే ఇక ఈ డేట్ తర్వాత పైన హైలైట్ అవుతుంది. అలాగే ఒకవేళ మీరు అసలు ఏపీ స్టేట్లో ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎంతవరకు సీట్ వచ్చే అవకాశం ఉంటాయి, ఏ ఏ కోర్సెస్ ఉంటాయి, వీటి గురించి మీరు తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఈ సంవత్సరం వెబ్సైట్ని చాలా బాగా డిజైన్ చేశారు. ఇది అప్డేట్ చేశారు. అసలు లాస్ట్ ఇయర్ వరకు అయితే ఇంత బాగా లేదు. సో ఈ సంవత్సరం మాత్రం ద బెస్ట్ వేలో వీళ్ళు ప్లాన్ చేసి చక్కగా డిజైన్ చేశారండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేసినట్లయితే టోటల్ అడ్మిషన్ ప్రాసెస్ గురించి అంటే డిఫరెంట్ కోర్సెస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. యూజీ కోర్సెస్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూడాలి అనుకున్నట్లయితే దీని మీద క్లిక్ చేస్తారు. ఇది అడ్మిషన్స్ కు సంబంధించినటువంటి పేజ్ అండి. అంటే డిఫరెంట్ కోర్సెస్ కు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా, క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ కౌన్సిలింగ్ మీద ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ ఈ సంవత్సరం మీకు 2024-25 సంవత్సరానికి సంబంధించినటువంటి ఎంబీబీఎస్, బీడిఎస్, నర్సింగ్ అన్ని కోర్సెస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ కాంపిటెంట్ అథారిటీ కోటా మీద క్లిక్ చేస్తే కన్వీనర్ కోటా లేదా ఏ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అవైలబుల్గా ఉంది. ఓకే, చూడండి, ఇదే మీరు రేపు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి పేజ్. ఇది లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ ప్రాసెస్ జరిగినటువంటి పేజ్. ఇక్కడ చక్కగా వీళ్ళు అన్నీ కూడా అంటే లాస్ట్ ఇయర్ పీడిఎఫ్స్ అన్నీ కూడా ఉంచారండి. అసలు ఇంతకు ముందు అయితే ఉంచేవాళ్ళు కాదు. అంటే డేట్ వైజ్గా మనం వెతుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు చాలా ఈజీ. సో ఇక్కడ మీకు చక్కగా ఫస్ట్ రౌండ్ నుండి అలాట్మెంట్ లిస్టులు, బ్రోచర్స్, తర్వాత కండిషన్స్ అంటే ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు డే బై డే ఇన్ఫర్మేషన్ మొత్తం అవైలబుల్గా పెట్టేశారు. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ వెబ్సైట్ని మీరు ఎంత యూజ్ చేసుకుంటే అంత హెల్ప్ అవుతుంది. సో టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి అనేది మీరు లాస్ట్ నుండి అంటే బాటమ్ టు టాప్ రండి. ఎందుకంటే ఫస్ట్ రిలీజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్స్ అడుగునుంటాయి. ఇక్కడ చూడండి, ప్రాస్పెక్టస్ ఉంది కదా, అంటే ఇది టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి, డిస్క్రైబ్ చేసేటువంటి ఒక పీడిఎఫ్. అలాగే కొన్ని జీవోస్ ఉంటాయి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అనేది యూజర్ మాన్యువల్ ఉంది, అన్నీ ఉన్నాయండి. సో ఎవ్వరూ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే ఒక పెన్ను పేపర్ పట్టుకొని కూర్చొని అన్నీ నోట్ చేసుకోవాలి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే. అర్థమైంది కదా? ఇది 2024కి సంబంధించినటువంటి టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని అంటే కండక్ట్ చేసేటువంటి పేజ్ ఇది. ఇక్కడే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. మీరు చేసేది ఇదే రేపు. అలాగే ఇక్కడ మీకు అంటే జీవోస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారండి. మీరు ఒకవేళ అంటే గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఈ గవర్నమెంట్ ఆర్డర్స్ని చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే వీటిని క్లిక్ చేసి ఓపెన్ చేసి చూసుకోండి. కౌన్సిలింగ్కి రిలేటెడ్గా ఉన్న జీవోస్ అన్నీ కూడా ఇక్కడ మీకు లిస్ట్ అవుట్ చేశారు. మీకు కావాల్సింది ఓపెన్ చేసి చూసుకోండి. క్లియర్? అలాగే తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి
నీట్ కౌన్సిలింగ్ జరిగే వెబ్సైటు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, అంటే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ తెలంగాణ వరంగల్. దీనిలోనే మనకి తెలంగాణ స్టేట్ కోటా కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. మనకి ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్ అని ఉంది. ఇక్కడ మీకు రిలీజ్ అవుతూ ఉంటాయి నోటిఫికేషన్స్ అన్నీ కూడా. అక్కడ వ్యూ ఆల్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. అలాగే ఇక్కడ అడ్మిషన్స్ ట్యాబ్ ఉంది. అడ్మిషన్స్ ట్యాబ్లో అడ్మిషన్ నోటిఫికేషన్స్, కోర్సెస్, జీవోస్, కోర్టు కేసెస్ ఇవన్నీ ఉన్నాయి. ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూసుకుంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అర్థమైంది కదా? ఇంకొక విషయం ఏంటంటే, అంటే చాలా మందికి కూడా ఇంకా డౌట్ ఉంది. అంటే ఏపీ స్టేట్ స్టూడెంట్స్ తెలంగాణలో అప్లై చేసుకోవచ్చా లేదు అంటే, నాన్ లోకల్ 15% సీట్స్కి 2024 నుండి కూడా ఇవ్వటం లేదు తెలంగాణ స్టేట్లో. గమనించండి, కేవలము తెలంగాణ స్టేట్లో మేనేజ్మెంట్ కోటాలో మాత్రమే ఇండియాలో ఉన్న ఏ స్టూడెంట్ అయినా సరే, ఏ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్ అయినా సరే 15% సీట్లకి అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. అంతేగాని కేవలము ఏపీ స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్లో వచ్చే 15% సీట్లకు మాత్రమే అర్హులు కాదు. అది కూడా కన్వీనర్ కోటాకైతే అసలు నాన్ లోకల్ అనే పదమే లేదు. అది కంప్లీట్గా తీసివేశారండి. దయచేసి ఈ విషయం గమనించండి. సో ఇక్కడ కూడా మీరు లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ఫైల్స్ చూడాలి అనుకున్నట్లయితే, ఇక్కడ మీరు ఎంబీబీఎస్ అనే వర్డ్ ఇక్కడ టైప్ చేస్తే ఈ ఎంబీబీఎస్ అని ఉన్న, అంటే వర్డ్ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి. లాస్ట్ ఇయర్ ప్రాస్పెక్టస్, అలాట్మెంట్ లిస్టులు ఇవన్నీ కూడా ఉంటాయి. జాగ్రత్తగా చూసుకోండి. వీళ్ళైతే సాగ్రిగేట్ చేసి సపరేట్గా పెట్టలేదు కాబట్టి మనమే చూసుకోవాలి. ఇక్కడ చూడండి, మేనేజ్మెంట్ కోట మాపప్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అన్నారు. ఇది అక్టోబర్ 24న రిలీజ్ అయింది. సో ఇలా మీరు అంటే కొంచెం డేట్ వెనక్కి వెళ్ళి చూసుకుంటే మీకు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. అర్థమైంది కదా? సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయినట్లయితే నా వంతుగా మీకు నేను హెల్ప్ చేయడానికి వీలవుతుంది. ఇది టెలిగ్రామ్ గ్రూప్ అండి. ఈ టెలిగ్రామ్ గ్రూప్లో అంటే మీకు జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను. అంటే స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నటువంటి క్వశ్చన్స్కి నేను కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ని ఇలా షేర్ చేస్తూ వాళ్ళకి, అంటే వాయిస్ మెసేజెస్ కానీ లేదా డేటా రూపంలో కానీ పీడిఎఫ్స్ కానీ ఇలా పంపిస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను. మీకు కూడా ఒకవేళ హెల్ప్ కావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాను, జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటే మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. దయచేసి ఫోన్ చేయటం తగ్గించండి నాకు. అంటే పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే చేయండి. లేకపోతే మాత్రం మీరు దయచేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితేనే నేను హెల్ప్ చేయగలుగుతాను. అలాగే ఈ నీట్ కౌన్సిలింగ్కి సంబంధించి మీకు ఒకవేళ పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అనుకున్నట్లయితే, పెయిడ్ కౌన్సిలింగ్ అంటే మీనింగ్ అంటే మీరు కేవలము సర్టిఫికెట్స్ని స్కాన్ చేసి మాత్రమే ఇస్తారు నాకు. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుండి చిట్ట చివరి రోజు మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా కంప్లీట్గా నేనే మిమ్మల్ని గైడ్ చేయటం, మొత్తం ప్రాసెస్ అంతా కూడా నేనే చేస్తాను. సో దీనికి సంబంధించి మీరు ఎవరైనా నన్ను కాంటాక్ట్ చేయాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్లో 6303235115కి కాంటాక్ట్ చేయండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.